ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు ఇరు పార్టీలలో చిచ్చుపెడుతోంది. దీంతో పార్టీ నేతలలో కార్యకర్తలలో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉంటే మరోవైపు అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన చేపట్టారు. టీడీపీ అధిష్టానం ఎన్నికలలో పోటీ చేసేందుకు గొల్ల శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన దాసరి పల్లె జయ చంద్రారెడ్డికి టికెట్ ఇస్తూ తంబాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు ఇంటి వద్ద నిరసన చేపట్టారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని కాదని వైసీపీ నుండి వచ్చిన వ్యక్తిని ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. శంకర్ కు టికెట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. వాళ్లతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ డబ్బా మూత తీసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు ఇరు పార్టీలలో చిచ్చుపెడుతుంది. దీంతో పార్టీ నేతల్లో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్టుగా కనపడుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నివాసానికి తంబాలపల్లికి సంబంధించినటువంటి టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వద్దు అంటూ కోవర్టులుగా ఉన్న వారికి టికెట్ ఎలా కేటాయిస్తారు? మొదటి నుంచి టీడీపీలో ఉన్నటువంటి ఏదైతే శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డబ్బాలతో వచ్చి శంకర్ యాదవ్ అనుచరులు పెట్రోల్ డబ్బాలను నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి వద్ద నుంచి పెట్రోల్ డబ్బాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే చంద్రబాబు నివాసంలోకి దూసుకెళ్లేందుకు తంబాలపల్లి ఏదైతే శంకర్ యాదవ్ అనుచరులు ప్రయత్నించారో దీంతో ఒక్కసారిగా సెక్యూరిటీని దాటుకుని చంద్రబాబు నివాసానికి దగ్గరగా వెళ్లి ఆందోళనను చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం వారికి అడ్డు చెప్పలేక ఒక్కసారిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఖచ్చితంగా అదే సమయంలో పార్థసారథి చేరేందుకు అంటే పార్టీలో చేరేందుకు కాన్వే కూడా రావడంతో అక్కడంతా కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఒక పక్క నేతలను నాయకులను టికెట్ రాని వారిని బుజ్జిగంపుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఏదైతే నివాసం వద్ద చేస్తున్నటువంటి అనుచరుల ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. సాయి కాంతి, ప్రస్తుతం అక్కడ ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు ఆ నివాసంలోనే ఉన్నారా? అక్కడ ప్రస్తుతం కొంతవరకు సద్దుమణిగిందా? ఇంకా ఆందోళన కొనసాగుతుందా? తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఈ ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి కూడా చంద్రబాబు నివాసం వద్ద ఖచ్చితంగా టికెట్ ఏదైతే శంకర్ యాదవ్ కే ఇవ్వాలి, మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వ్యక్తిని వదిలేసి వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులు ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ స్లోగన్స్ ఇస్తూ తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కూడా ఆందోళన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు తన నివాసంలోనే ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అవడానికి వచ్చినటువంటి పార్థసారథి జాయినింగ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నివాసంలోనే ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఒక్కసారిగా దూసుకురావడంతో వారు కూడా సెక్యూరిటీ ఏదైతే ఫెయిల్యూర్ గానే చెప్పుకోవాలి, ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. సాయి కాదు, ఇప్పుడు శంకర్ యాదవ్ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటి? కార్యకర్తలు ఏమంటున్నారు? టికెట్ క్యాన్సిల్ చేయాల్సిందేనా లేదా క్యాన్సిల్ చేయకపోతే వేరే ఇంకా ఆప్షన్ ఏమన్నా చూసుకునేటువంటి అవకాశం ఉందా? శంకర్ యాదవ్ మొదటి నుంచి పార్టీకి సంబంధించి అలాగే టీడీపీ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అంతా కూడా అక్కడ పెద్దిరెడ్డి ఏదైతే బినామీగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని తీసుకొని వైసీపీ కోర్టుగా ఉన్నటువంటి వారికి టికెట్ ఇవ్వడం పట్ల అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరొకసారి పునరాలోచన చేయాలి అని చెప్పి పలుమార్లు శంకర్ యాదవ్ కోరడం కూడా జరిగింది. ఒక్కసారిగా శంకర్ యాదవ్ అనుచరులు ఇట్లా చేయడం పట్ల చంద్రబాబు కూడా ఒకంత అసహనంగానే ఉన్నారని చెప్పుకోవాలి. అయితే శంకర్ యాదవ్ ను పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన అనంతరం శంకర్ యాదవ్ కూడా ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడికి కట్టుబడి ఉంటాను అంటూనే ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల టీడీపీ నాయకులు అయితే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కాంతి.